నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం। నా పేరు ఉషా। ముందుగా ముఖ్యాంశాలు। ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేసిన ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు। నిర్మల్ జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా ఉద్యోగులు తమ 57 డిమాండ్లతో కూడిన సమస్యల వినతి పత్రాన్ని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారికి అందజేశారు। ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమ సమస్యలను నెరవేర్చే దిశగా కృషి చేయాలని అన్నారు। ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్, గెస్టెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్ అండ్ పెన్షనర్స్ అసోసియేషన్ వారు మరి అనేకమైనటువంటి సమస్యలు, దాదాపు 57 సమస్యలతో సంబంధించినటువంటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। గతంలో కూడా అసెంబ్లీలో ఈ అంశాలను నేను కానీ నా మిత్ర సభ్యులు కానీ అనేక మార్లు అంశాలను మాట్లాడిన సంగతిని గుర్తు చేస్తూ మరి ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంతో దాదాపు 57 సమస్యలను పరిష్కరించకుండా మరి కాలయాపన చేయడం సమంజసం కాదు। ఖచ్చితంగా ఈ సమస్య మీద ఈ పక్షాన మేము ఉంటాం, నిలబడతాం, పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా నేను ఈ వారంలో ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఖచ్చితంగా మరి మీ తరఫున నేను కూడా వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడమే కాకుండా రేపు అసెంబ్లీలో కూడా మీ పక్షాన్ని మాట్లాడతాను। ఖచ్చితంగా మీ డిఎల్ అంశం కానీ మీకు ఉన్నటువంటి అనేకమైనటువంటి 57 సమస్యల అంశంలోనైతే దాంట్లో మరి మీ హెల్త్ కార్డ్ సమస్య కానివ్వండి, సిపిఎస్ అని అనేకమైనటువంటి సమస్యలు దీంట్లో మీరు మరి రాశారు కాబట్టి అన్ని అంశాలను తప్పకుండా నేను వారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యల పరిష్కారం కోసం మరి భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తాం, ప్రభుత్వంతో మాట్లాడతాం, అవసరమైతే మీ పక్షాన్ని మేము నిలబడి పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు।